జీతాలు ఇవ్వడానికి నిధులు లేవని చిన్న తరహా ఉద్యోగుల్ని తీసేస్తున్నారట. ఇది ఎక్కడంటే పశుసంవర్ధక శాఖ, ప్రభుత్వ ఉద్యోగులే. పశుసంవర్ధక శాఖలో చిన్న చిన్న జీతగాళ్ళని తొలగించేస్తున్నారట, వాళ్ళ మీద వేటు పడుతుందట. ఇది సాక్షి కథనం రాసుకొచ్చింది. అంటే ప్రధానంగా ఇప్పటికే 31 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని తొలగించేశారు అనేది. పశుసంవర్ధక శాఖలో చిరుద్యోగులపై వేటు పడబోతోంది. కేవలం జీతాలకు నిధులు లేక వీళ్ళని బయటికి పంపించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుందట. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 28 బిజినెస్ ప్రాసెసింగ్ ఆపరేటర్ అంటే బీపీఓ, అలాగే టెలిఫోన్ ఆపరేటర్లతో పాటు 3 ఐటీ ప్రోగ్రామర్లు ఇందులో ఉన్నారు. జూలై 7వ తేదీలోగా స్వచ్ఛందంగా తప్పుకోవాలంటూ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి దామోదర్ నాయుడు టెర్మినేషన్ ఆర్డర్ ఇచ్చారట. జీతాలు ఇచ్చేందుకు తగిన నిధులు లేని కారణంగా తొలగించాల్సి వస్తుందని ఆ ఉత్తర్వులు పేర్కొన్నారట. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పశు బీమా పథకం అమలు కోసం 2023లో పత్రికా నోటిఫికేషన్ ద్వారా ఈ 31 మందిని నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఆప్కాస్ ద్వారా నియామక పత్రాలు జారీ చేశారు. ఐటీ ప్రోగ్రామర్లకు 27,000, బీపీఓలకు